తమ్ముడు సాంగ్స్ పెడుతూ పొలం దొక్కుతూ ఉన్నాడు. మేము ఆడుతూ పాడుతూ నేను ఆడమని చేస్తూ ఉన్నా. మా నాన్నమ్మ అయితే డ్యాన్స్ ఆడుతున్నారు. వాళ్ళతో పాటు నేను వీడియో తీస్తూ కూడా డ్యాన్స్ ఆడిన. సో ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా చేంజ్ అయిపోయింది. బండి 4 రెట్లు తిరిగింది. అనుకోకుండా దిగబడేసరికి మా హ్యాపీనెస్ ఫీల్ మొత్తము ఒకేసారి గంగలో కలిసినట్టు అయిపోయింది. మాకు తెలిసిన ప్రకారంగా చాలా ట్రిక్కులు ప్రయత్నం చేసినాము. ఎన్ని ప్రయత్నం చేసినా కానీ వీలవ్వలేదు. చివరగా మా అన్నయ్యను పిలిచిన. మా అన్నయ్యకి ఫోన్ చేసి అన్న ఇట్లా సంగతి అని చెప్పిన. ఆ తర్వాత మా అన్నయ్య వచ్చి బండి తీయడానికి అన్నయ్య వచ్చి అయితే చాలా సహనంతో ఇంకా పెద్ద పెద్ద ముగ్గులేసి అయితే ఆ బండి తీయనైతే తీసిండు. ఆ క్షణాలు నిజంగా అందరూ చాలా జాగ్రత్తగా ఓపికతో ఎంత ఓపికతో చేస్తే అంతే మంచిది. నాకు తెలిసి అయితే చాలా సాడ్ అయితే మేము అనుభవించినాము. మీరందరూ చాలా ఓర్పుతో సహనంతో మాత్రం డ్రైవింగ్ చేయండి. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా బండి దిగబడి చాలా కష్టము. మా పొలంలో ఇలా దిగబడలేదు. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా దిగబడి మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాము. దేవుడి దయ వల్ల మాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే కాలేదు. ఒక వీల్ మొత్తం కంప్లీట్గా దిగబడిపోయింది. కానీ మా అన్నయ్య వచ్చి అయితే నాకు బయటికి తీసిండు. ఇంకా జేసీబీ పిలిచిన బండ్లు వాళ్ళని పిలిచిన ఎవరు అలా దిగబడింది. దిగడానికి మొత్తని కాదు అని చాలా భయపడారు. కానీ మా అన్నయ్యకి ఫోన్ చేయగానే వచ్చిండు. వచ్చి అయితే పెద్ద పెద్ద మొక్కలు పెట్టి తీసిండు. మా అన్నయ్యకి ఎలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. 1 సెకండ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ అన్నయ్య. తీసి అయితే పొలం అయితే రొట్టెలు స్టార్ట్ చేసిండు. జాగ్రత్త రైతున్నారు. డ్రైవర్ ఉన్నాను. జాగ్రత్త. బీ కేర్ఫుల్.